గట్టగారా ఇగో ఇది బద్దిది ఇగో గోలి ఇస్తుంది కదా ఇగో ఇది నా ఇది బద్ది ఇగో ఇట్ట వంగి ఇగో ఇట్ట ఇగో ఇట్ట దొబ్బాలే అట్లా దొబ్బు పుస్తకాల సంకల పెట్టుకున్నది మరి అడవిలో వజ్రవతి ఇంటి పోయి మా వజేత అన్నమో తింటుకొని అడవిలో వజ్రవతి దేవిరా రామ 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 నువ్వు మన జెంట్స్ నేను లేడీస్ మనమే తెలుసా లేడీస్ జెంట్స్ మనం లేడీస్ మన మొగోళ్ళ కుమరం పులి ఆడలు దొంగ దొంగ ఆటల దొంగ ఆటల ఆడబిడ్డ మగవాడు గోల్డ్ ఆట ఆడినావు 199 అయితే ఎంత లట్టు 516 అందరం అందరి బదులు ఒకరు నేను పోతాను కాదు దానగిరి చూడకరణ నీకు అంతరావతి పొద్దుగా గ్యార ఒక్కలు ఇస్తా కానీ జగన్ కొట్టకు నీకెన్ని ఆటలు పట్టాయి నాకు 225
ఎంత అన్నట్టు 705 ఆ, 225 రెడీ ఇదేనా ఆ. అటు పెట్టు పెట్టు. ఏయ్ సూర్యకాలం కలిసి కుమ్మరపులి వానందుకు నువ్వు పెడతావా వానందుకు నువ్వు పెడతావా ఆట ఎందుకు ఆపినావు ఒక్క చూసి మీరు కొడతానని బాధ అనిపించి ఆపేద్దాం. బాధ వచ్చినాయి సరే ఆ పిల్లలు మాత్రం నీకు ఆడ పెట్టాలా? ఎన్ని ఆటలు పెట్టాలి? 199 సరే పెడతా. ఆటలు పెడతా మరి ఎవరో నీకు ఎరికేనా? నువ్వు ఎవరైతే మాకేందమ్మా లేడీస్ అదే ఎంతోమంది ఏయ్ ఆగు. ఏంటి తాగేది నీకేం భయపడింది మధ్యలో పోయింది చూసుకుని అర్థం ఇవన్నీ బాబు ఏ ఒక బొరగుండు కాదు అవి ఎంతమంది చూస్తారు తెలిసినవి అవి. అవును ఆడబెట్టే ఎన్ని పెట్టాలి నీకు? 199 సరే పెడతా. ఆడబెట్టు ఆట ఆట పెడతా. నేను ఎవరు తెలుసా? 225 225 నా పేరు ఎరికేనా? నీ పేరు నాకెందుకమ్మా మా అయ్య పేరు ఎరికేనా? నీ పేరు నేను చేసుకుంటుంది కావాలి మాకెందుకు మాకెందుకు మా అయ్య పేరు ఎరికేనా నీకు? మాకేందమ్మా మా అయ్య పేరు చెప్తే విని తట్టుకొని ఇక్కడ ఉండేది దమ్ము నీ దగ్గర ఉందా? దమ్మురోగం లేదు నాకు కాలరా ఉండదా? అవును నేను ఎవరో తెలుసా? ఎవరో నాకేందమ్మా నువ్వు మాకు ఆర్డర్ పెట్టు వాళ్ళు ఎందుకు ఆపినావు ఆర్డర్ తెంగండు నేను ఈ ఊరి రాదు లక్షపతి రాదు కన్నబిడ్డ అయ్యో నా వజవాది లక్షపతి రాజు పేరు చెప్పంగానే పూరగండ్లకు గద గద అనుకుంటా అన్ను కదండి సాలైతండి అవ్వ ఉంటే బతుకమన్నదే ఎవరుతారో వాడక ఇట్లా ఎన్ని పెట్టాలి నీకు? నాకు ఎప్పుడో పెట్టిన వాళ్ళ నువ్వు పెడతారా పిల్లలు మంత్రి? నాకు పెట్టిన కానీ ఒక డోర్కే పెట్టాను కరేమొక పోడా నీకెంత పెట్టాలరా? అరే దాచినా చిన్నపురమేనా అనుజల సరివ దాచినా పరిగెలవేనా అంబేద్కర్ బొమ్మ కంచెల క్లాసు సాయిబాబా టెంపుల్ దాచినా లలిత రెస్టారెంట్ వేనా కోడపక్క ఏమో ఆగ నేను ఎవరికి ఇది వేనా ఆడి వేనా మంత్రకాలు చదువుతాను మొత్తం మట్టు కట్టేసే ఎడబోతాను. దొంగపోరి వాణి పెట్టిన నీకు పెట్టాలా లేదు నేను నీతో ఆటని నువ్వు పెట్టా వాళ్ళు బాగోతురు బయట లంచ కొడుకున్నా కైట్ లంచ కొడుకు వాళ్ళు గట్టిగా కొడతారు. వాడు పెడితే పెళ్లి కొడతారు, అయితే సావులు కొడతారు వాళ్ళు. అవును మరి మా ఇంటికి పోతాను అంటాను. మీ ఎవరు? ఊరే మీ ఇల్లు ఎక్కడా? కట్టబొమ్మను ఉన్నాయి మన బ్యాగ్ అవ్వ ఎన్ని రోజులు టాపు? టాపెట్ కమ్మల గుడిసే కొడిసేనా? మరి మీ అయ్య పేరేంటి? మా నాయన పేరు భిక్షపతి రాదు. మరి మీ అవ్వ పేరు? నామాలదేవి. నీ పేరు? లాలంగుడు. ఓ దేవుడా మావ లక్ష్మి అప్పుడప్పుడు అనేది ఇదేమో కటకమ కమలాదేవుడు తెలవనా మీ మేనత్త నామాలదేమో ఉన్నా అన్నదే పిల్లగాడు ఎవర కాదు పిల్లగాడు జ్ఞానాలు తీసాడు. ఈ పిల్లగాడు ఎవర కాదు నా మేనత్త కొడుకు నా మేన బావా
నీకేమన్నా చుట్టాల బాంధవులు ఉన్నారా? చుట్టాలు ఉండేందుకు లేకెందుకు చుట్టాలు ఆపదొచ్చినప్పుడు ఆదుకోండి ఉన్న చుట్టాలు ఎందుకు చుట్టాలు ఉండేందుకు లేకెందుకు మొక్కుతే వరం ఏం దేవుడు ఎందుకు ఆపదొచ్చినప్పుడు ఆదుకో చుట్టాలు ఉండేందుకు మాగున్నారట మా మేనమా ఆడు దొంగలంజ కొడుకు కదా వాడిని మీకు అవుతుకోవడం లక్షపతి రాదట వాని పేరెంట్ పెద్దల్ని దూసరించి మాటలు తిట్టదు అట్లా. పాప మా మేత్త మనిషి లక్ష్మీదేవి వాళ్ళకు ఒక బిడ్డ ఇన్నా కానీ వాళ్ళ బిడ్డ ఇప్పుడు పడము అని నేనెవరో తెలుసా? నా పేరు భద్రవాది ఉన్నది బావాల లంగరాజా ముట్టుకోగట్టే అంత రక్తం కారుతుందంటే అయ్యో ముట్టుకుంటే మాసిపోతానవా? కాదు రక్తం మొత్తం రక్తం సరే అడిగా ఇంటివో ఏం చెప్తావు? ఏం చెప్తారు అందరం చెప్తారు కుక్కలు కూడా చెప్తారు మా అవరాతు జామల్లి జుర్రుతా పోయి జావే అంబలే అంబలి పోయి నేను జుర్రుతా పోయి మీరు అన్నం తినరా? అన్నం ఏంటిది బాబా నువ్వెవరో కాదు అందుకే అన్నారమ్మా ఆగలే కడప చూడు కలిపిన మొక్కలు నిలిపే వాళ్ళ బతుకులు చూడు. ఆ పిల్లగానికి అన్నం అంటే కూడా తెలియదు. బావా బావా నువ్వెవరో కాదు నా మేనత్త కొడుకు నా వంతుకు నువ్వు రారా రమేష్ నారాలు ఆయన ఎక్కడ మనడు ఈయన ఇక్కడ మనడు ఆయన ఎక్కడ ఉన్నాయని నువ్వు అక్కడే మనకి బగ్గదాయి బావా కొడుకమ్మా నమ్మకం చూస్తాను బావా నా మేన బావో కాదు నా కరారా మేనత్త కొడుకు నాతో పడి కాడి రావయ్యా కట్టవచ్చు నేను పొల్ల బల పట్టి చెప్తాను మా అవ్వ రాత్రి పోతాను నన్ను పోతే ఇట్రా ఇక నాతో నువ్వు బడికాడికి పోతుంది బడికాడే ఉంటది భలే సార్ ఉంటాడు షారు పుల్ల ఉంటుంది అయ్యో రామా ఆచారు కాదు మళ్ళీ పంతులయ్య ఉంటాడు అవ్వ పంతులకు అర్థనే అడిగాలి రేపు కాదయ్యా బడిలో ఉన్న గురువు ఉంటాడు అవ్వో గుర్రాలు అంతా ఎరికేనా అది కాదు బావయ్యా బడిలో ఉపాధ్యాయుడు ఉంటాడు ఇక్కడ మంచిగా మాట్లాడు నువ్వు ఎవరైనా బావా నువ్వు ఇక్కడ ఉన్నావు ఇంటికి పోయి అన్నం పట్టుకొని వస్తా నీకు అన్నం అంటే ఏంటిది పాపం ఆ పిల్లగానికి అన్నం అంటే తెలియదు అన్నం అంటే బువ్వ అంటారు ఓహో బువ్వ అయితే పేషెంట్ పెడితే దెబ్బ కొడిచి
సరే పర్వాలేదు బాబాయ్ కలిసి అని ఆడ ఇలా వజ్రవతి ఇంటికి రావటేనా మా ఇంటికి పోతానా మళ్ళీ వాళ్ళ తిట్ట కావాలి ఇంకా వస్తారా నా పేరు చెప్పు వాళ్ళు వస్తే ఒకవేళ వాళ్ళు వచ్చేది ఉంటే నా పేరు చెప్పు ఇప్పుడు లెక్కనే ఉరుకుతారు సేమ్ వాళ్ళు మళ్ళా సేమ్ అంటే అదే గిట్టు గిట్టు వచ్చే ఉరుకుతారు వాళ్ళు వచ్చినాక నా పేరు చెప్పు అంతే ఇప్పుడు నువ్వు ఏమేమి పట్టుకొస్తావు పోయి నేను పోయి నీకు అన్నం పట్టకత్తా నీకు బూషెట్ తెస్తా బూషెట్ ముష్కుడు సాదే మరి తినే బిస్కెట్లు కాదు బూషెట్ అంటే అంగి బావా నీకు లావు తెస్తా బావా శాఖం తెస్తా గుడ్డు పెడతా కోడి బాత్ర గుడి పెట్టా కోడిగుడ్లు ఉడకబెట్టి పట్టుకరా పోరండి నీకు కోడిగుడ్డు తెస్తా అన్నం తెస్తా కూర తెస్తా రాంగ పలక బలపం తెస్తా అయిపోతావా అవును బావయ్య మరి ఇవన్నీ చెప్తాడ నీకేం ఫాయిదా నాకు నీకే వరకు రా ఎక్కడో పోయి వారి కవులు తీసుకొని దాంట్లో మొదలు పెట్టుబడి పెట్టాలి పెట్టుబడి పెడితే దిగుబడి వస్తుంది ఓప్పుడు నా పెట్టుబడి పెడితే పెట్టుబడి పెట్టినాక తొందరరా మరి బాధపడకు భావన తోడ మర్రి కింద వచ్చింది ఆడవిల వజ్రవతి ఇంటికాడికి రావటేనా ఇంటి ముందుగా వచ్చింది సారి పెడితే వస్తారమ్మా రావే విడ్డో సాయనలు భూముండే బాగుంది విద్య బిడ్డ వాసన చాలా బాగుందిగా చాలా చాలా అందంగా మమ్మీ ఎట్లున్నది బిడ్డ మంచి ముచ్చారమ్మా మంచి ముచ్చారు ఎప్పుడు వచ్చిన బిడ్డ వాళ్ళని నచ్చే నన్నర బిడ్డ ఓ జగ్గపల్లి మొగలు మంచులు కాదు బిడ్డు నన్నే తాగో 30 కింద ఉండే బిడ్డ నేను మన పెద్దవాడిని కాకముందు ఏంద్రా నువ్వు అంతే చూస్తారు నాతో చెప్పాలా అయ్యో బిడ్డ ఏంద్రా సరే నేను బయలు పోను పో ఎందుకు బిడ్డ బయలు సారేమన్నా బయలు సారేమనంటే బిడ్డ బయలు ఎందుకే మమ్మలు నేను బయలు ఫెయిల్ అయినా ఆమె అవ్వదు పాస్ అయ్యేస్తాయి బిడ్డ ఫెయిల్ అయితే అవ్వబోయి మన పాస్ అయ్యేస్తారు మళ్ళా బిడ్డ నేను పోయి దెబ్బగా సార్ గాని ట్రాన్స్ఫర్ చేస్తా ఇక్కడికి సరే బల్లె ఫెయిల్ అయితే మరి ఫెయిల్ అయితే ఏం కాదు బిడ్డని బాంచలు ఫెయిల్ అయితే బిడ్డలు 2 మందికి తాగే బిడ్డని బాంచలు రైట్ గేట్ బిడ్డ ఒక్క బిడ్డ అమ్మా మరి సార్ బయలు ఫెయిల్ అయితే ఎట్లా సార్ అని అన్నా 1000 రూపాయలు లంచం ఇస్తే ఫాస్ట్ చేస్తా అన్నాడు లంచం అడిగిండ వాడు సార్ గారు ఒక 1000 రూపాయలు కావాలి ఏంది విద్య అయ్యో విద్య కాదు బిడ్డ స్టోరేజ్ వేసిన మిచ్చం కచ్చిండు పోరే తింటారా నీ మాట ఏంటండి 100 రూపాయలు తీసి బీరోలో పెట్టిండు తాళశేడి మెత్త కింద పోయి పెట్టిండు తాళశేడి తీసుకొని బీరో కాడి పో 2000 నాకు 1000 అవసరమే నీకు 1000 నాకు 1000 నీకు 1000 ఎందుకే నన్ను నమ్ముతాడు బిడ్డ ఒక్క రూపాయి ఇస్తాడు బిడ్డ ఏం చేస్తావు 1000 రూపాయలు దెబ్బ మిషన్ వెళ్తాడు దెబ్బ బిడ్డ కాదు తాళ వేసుకుంటాను పోతాండి ఇక
బాచని కాలు మొత్తం విద్య నీకెందుకు 1000 రూపాయలు? డాక్టర్ మొన్న హాస్పిటల్ పోతే డాక్టర్ చెప్పింది అంటే నీకు హెల్త్ బాగాలేదు, అంబరు బుక్కు శ్రీకావడం కన్నా ఇంటి దాకా పొద్దుగా తెలగలదావు అట్లా బాగుంటది. అట్లా 4 గంటలకు పోతా, నువ్వు అన్న పోతాను పోరు చెప్పు మస్తేతో పైసలు తీసుకున్నది అలా బడికాడ పోతున్నా కానీ నాకు తిరుగు వెళ్ళిపో. టిఫిన్ 1 గిన్నె టిఫిన్ ఎప్పుడో పెట్టినా అది ఇప్పుడు 3 గిన్నెలు పెట్టు. 3 గిన్నె టిఫిన్ ఎందుకు విద్యో మీద పడుతుంది 2 గిన్నెల అన్నం 1 గంట కూడా హోంవర్క్ ఉన్నదా సాయంత్రం పల్లెనే ఉంటుందా? స్పెషల్ క్లాస్ నడుస్తున్నాయి. క్లాస్ బుక్ విద్యో 3 గిన్నెలు ఒక్కసారి విద్యో మేకలు బుక్కిన నువ్వు కలిపిన మేక కేక్ పోయి సంగతి తప్పదు. 3 గిన్నెల టిఫిన్ పెట్టింది 1000 రూపాయలు బిడ్డ చేతికిచ్చింది. దాకా నమ్మకున్నా కర్మ ఎట్ట ఉండను. ఆ పైసలు పట్టుకున్న చిహ్మాట చాలా అడగచ్చింది. బలక బలపంగా ఉన్నది. 6,000 వజ్రవతి దేవి. మరి ఎందుకో అంటే మా బావ కానీ గుట్టియాల, మరి మా బావకు లావు గుట్టియాల అని మేరకిట్టన ఉన్నాడే. రాను రాను బట్టలు పట్టుకున్నది. 6,000 వజ్రవతి దేవి మేరల్లా కిట్టన్న కాడికైనా మిషన్ పెట్టుకున్నాడు బట్టలు కుడతాను. ఏంటమ్మా అర్జెంట్ బట్టలు అర్జెంట్ అర్జెంట్ అమ్మా అర్జెంట్ అర్జెంట్ బట్టలే అమ్మా ఇవి మన పెళ్లి అందరు. సరే మేరకిట్టన్నా ఏందమ్మా డిస్టర్బెన్స్ చేస్తున్నావు? కుట్టన్నా అర్జెంట్ బట్టలే అంటే అవి కుడితే ఎంత అన్నారు? 516. నేను 1000 రూపాయలు ఇస్తా. ఒకరు బట్టలు రేపు 1000 వస్తారు, 500 ఎక్కువ వస్తారు. ఒక లాగు ఒక కంగి ఒక లాగు రా కొలుతామ్మా. నా కొలత కాదు. పిల్లగాడు ఎవరు? మా కొడుకు సీకర్ కాదు, ఆయన 5 గుట్టు కంచి. అరే కరెంట్ వినమ్మా, సాయంత్రం రా ఇస్త్రీ చేసి 1000 రూపాయలు ఇచ్చి బట్టలు పట్టుకొని పో. సరే ఇస్త్రీ చేయకుండా బట్టలు అమ్మమ్మా 1000 రూపాయలు బిల్లా 1000 రూపాయలే లేవు రేపు ఇత్తది. అర్జెంట్ బట్టలు పక్కేసి నీ బట్టలు కుడితే రేపు ఇస్తావు. ఒక్క డ్రెస్ కుడితే 2 డ్రెస్ అనుకున్నా. పోతానిగా పోయి మా అయ్యతో చెప్తా. చెప్పుకోపో. మా అయ్య వాళ్ళు తెలుసా? చెప్పుకోపో. అయితే మా అయ్యకేం భయం కాదు, నాకేం భయం కాదు. ఏమైందమ్మా? మా అయ్య పేరు నీకు ఎరికేనా? మా అయ్య పేరు లక్షపతి రాజు. అద్భుతి మా అయ్య దగ్గర అమ్మాయి రా తల్లి. ఓ అమ్మా చేతులు ఎందుకు బాంచన్ అవ్వ నీ కాలు మొక్కుతా. మీ అయ్యతో చెప్పినామనుకో నా మిషన్ ఎందుకు
తీసుకుపోయి కెరళ్ళ వారేస్తాడు నాకు మా ఆయన దగ్గర పోయి పైసలు ఇచ్చుకోవాలి పైసలు చెప్తారు కూడా రూపాయలు చెప్తారు కూడా బట్టలో పట్టుకుని పలక బలపంగా పట్టుకుని అన్నమో పట్టుకుని బావ వేటి కత్తదమ్మా అయ్యో బావ వేటి కత్తదమ్మా రామ రఘురామ బావలాలంగ రాజా ఓ బావయ్య నేను ఇవాళ కల్లా కోడానికి రూపాయి రూపాయి అవ్వ దగ్గర 2000 తెప్పించింది గిడి చేస్తే బాగా పోరేసిన తల్లి పో వంకాయలు టమాటాలు ఆయన కొట్టాడు రేపకపోతే అడిసేపారు కట్టుకున్నా మా అత్తలు ఇచ్చారు అత్త మళ్ళీ తినేది సరే అలాగే నీకు పెట్టలేదురా వీడు అలాగే నీకు పెట్టలేదా సరే ఏరా మిగిలి చేయబోతాను ఇవాళ ఎప్పుడో గుడిసి కాడికి పోతాను జామలు జుర్రేస్తాను పోయి నేను వస్తాడు ఎందుకంటే చేసేట గాడి అంటే మెసేజ్ గాడి తగ్గిందట ఏం కదా నాకు ఆకలి ఎంతసేపు అవుతానే కదా నీకు అన్న నచ్చినాయిగా మొహం కడుక్కో అప్పుడు అనుకునే పిల్లలు రాదు మరదలకు నా మీద ప్రేమ ఉన్నదా లేదు గుణగాలని తెలుసుకున్నాడు కావాలి ఇక్కడనే మరదలా నన్ను మొహం కడుక్కోమని నా మొహం కడుక్కోరాదు ఏంది మొహం కడుక్కోరాదా లేదు ఇంత పెరిగినోళ్ళకి వరకు మొహం కడుక్కో ముఖం రోజు ఎవరు కడిగేది మా అవ్వే కడిగిచ్చేది అయ్యో భగవంత ఏమో అన్నట్టు గాలి పోయి కంపాట ఆడవిల్ల మధ్యవతి దేవి బావ పండ్లు పండ్లు ఒక మళ్ళా కడగబట్టే పుట్లించి అటు ఉంచు అదే బావయ్య కింద ఉంటుండే నా మొక్క మీద ఉంచినావు నాగే గిదిసేపు నువ్వు ఎప్పుడు కడుక్కుంటావు ఇక నీ ముఖం మీద ఉంచితే పదాన్ని దూడుచుకుంటూ అయిపోతావు నువ్వు కూడా ముఖం కడుక్కున్నట్టు అవుతుంది అట్లా బాగానే నీ ఊరం నీళ్ళు వేస్ట్ ఆ బట్టలు వేసి బట్టలు వేసుకో నాకు వీడరా ఇది తొడగరాదు ఏంటి గతి పాడుగాను నీకు ఎవరు రోజు వేసేది మరి మా అవే బట్టలు ఇడిచేది తొడిగేది నువ్వు ఇడిచి తొడుగుతూనే ఉంటావు లేకపోతే అబ్బో అంటే అవో అంటూ ఆడదాని ఇక్కడే మా అవ్వ రాత్రంటే ఎందుకు భయం అవుతుందా నీకు పోతే బట్టలు ఎత్తది ఏమో మింగతి ఆ పిల్ల తెచ్చిన బట్టలు బావయ్య ఇలా కాలు పెట్టు ఓ ఇలా 2 అర్రలు అంటే నువ్వు పెడతావు అంటే నీ పెట్టినా రెండు కల్లో కాలు పెట్టు ఓహో అట్లా అని బట్టలు వేసుకున్న పిల్లగాడు ఇగో అన్నాను నేను నాకు బోధిని రాదు ఇంత గాడిదలో అన్నం తినరాదా మా అమ్మ రోజు జామలు దురిచ్చే ఎరికేనా అవసరంగా మా మేనత్తలు కూడా గిట్టే అనుకుంటారు కదా మా కొడుకులు కూడా కట్టించే పెడతారని సరే బావరాజన బావగా నాకు ఇంకేమనుకున్నది అడవిల వజ్రమతి దేవి అన్న వల్ల పెట్టబట్టే రామ కమలి మొక్క పెట్టింది భోజన భోజనము పెట్టింది బావకు ఓ బావ మూతి కడుకోమన్నప్పుడే అవలారా బావకు మూతి శుద్ధి పెట్టింది